డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు జరిపిన కాల్పుల వల్ల 23 ఏళ్ల యువ రైతు మృతి చెందారు. ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రైతు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అయితే పోరాట సమయంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రైతు సంఘాలు రెండవసారి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. భారతదేశ రైతాంగ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసే చర్యలు జరుగుతూ ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీఆర్ఎస్ కానీ రైతుల పక్షాన కనీస స్పందన లేకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి దురదృష్టమైనటువంటి విషయం. మరి రైతు లేకపోతే ప్రపంచమే లేదు. అంతరిక్షంలో ఎగబాకేటువంటి ఆరాటం తప్ప ఈ యొక్క రైతాంగం కోసం 10% కూడా కేంద్ర ప్రభుత్వం మరి వారికి అండగా నిలబడేటువంటి పరిస్థితులు లేకపోవడం పట్ల ఈ భారతదేశ ప్రజలు సమాజంలో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ మరణించినటువంటి రైతుల కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. రాబోయేటువంటి కాలంలో రైతులకు వ్యతిరేకంగా ఇదే ధోరణిలో కొనసాగితే చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుంది అనేటువంటి హామీలు ఉన్నాయి. హామీ అన్ని కూడా ఇస్తానని చెప్పి ఆ రోజు కూడబలికి ఈ రోజు దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనికి నిరసనగా మరి రైతులు మూకమ్మడిగా వాళ్ళు నిరసన తెలియపరుచుకుంటే ఇలా యువరత్నం చంపేశారు. అలాగే మరి యువరత్నం చంపినందుకు అతనిపై మరి మా సోదరులను మర్డర్ కేసు పెట్టాలి. అలాగే మరి ఏదైతే రైతులు పడే కష్టాలను చూసి రైతు యొక్క బాధలు చూసి రైతుల యొక్క హామీలు చూసి ఆయన మరి మా యొక్క యువ నాయకులు మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మరి రాహుల్ గాంధీ గారు పూర్తిగా మరి రైతులకు ఏదైతే మద్దతు ధర ఉందో అది ఇస్తామని చెప్పేసి కూడా హామీ పరిపాలన జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మోడీ ప్రభుత్వం.